వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫార్మేటింగ్ ఎలా చేయాలి, కండిషనల్ ఫార్మేటింగ్ ఇన్ టేబుల్ అండ్ అగ్రిగేషన్స్ అనేవి ఎలా చేసామో చూసాం. సో ఈ క్లాస్లో మనం మ్యాట్రిక్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మ్యాట్రిక్స్లో ఎలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ద మ్యాట్రిక్స్ విజువల్ ఈజ్ సిమిలర్ టు ఏ టేబుల్. అంటే ఇది సేమ్ మ్యాట్రిక్స్ విజువల్ అనేది సేమ్ టేబుల్ లాగానే ఉంటుంది, టేబుల్కి సిమిలర్గా. ఏ టేబుల్ సపోర్ట్స్ 2 dimensions అండ్ ది డేటా ఈజ్ ఫ్లాట్. టేబుల్లో వచ్చేసి మనకి డేటా అనేది ఒకే రకంగా ఫ్లాట్ వేలో ఉంటుంది. మీనింగ్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ డిస్ప్లేడ్ అండ్ నాట్ అగ్రిగేటెడ్. ఏ మ్యాట్రిక్స్ మేక్స్ ఇట్ ఈజియర్ టు డిస్ప్లే డేటా మీనింగ్ఫుల్లీ అక్రాస్ మల్టిపుల్ డైమెన్షన్స్. సో ఇప్పుడు టేబుల్లో మనకి డేటా అనేది మల్టిపుల్ టైమ్స్ ఉందనుకోండి, సో అప్పుడు మనకి డేటా అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. బట్ అదే మనం మ్యాట్రిక్స్లోనైతే మనకి మ్యాట్రిక్స్లో రో హెడ్డింగ్స్ ఉంటాయి, అలాగే కాలమ్స్ హెడ్డింగ్స్ ఉంటాయి. సో అందుకని మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేది మనకి మ్యాట్రిక్స్ అలో చేయదు. సో అందుకని మ్యాట్రిక్స్ అనేది మనకి ఈజీ వేలో మనకి అర్థమవుతుంది. అండ్ ఈ మ్యాట్రిక్స్ అనేది మల్టిపుల్ డైమెన్షన్స్కి సపోర్ట్ చేస్తుంది. అదే టేబుల్ అనేది ఓన్లీ 1 dimensionకి మాత్రం, అలాంటి వాటికి మాత్రం సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటివి? ఫస్ట్ వన్, క్రియేట్ ఏ మ్యాట్రిక్స్ ఇన్ పవర్ బిఐ. అంటే ఫస్ట్ సింపుల్గా మనం మ్యాట్రిక్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది. సెకండ్ వన్ ఏంటి? కండిషనల్ ఫార్మేటింగ్ ఇన్ మ్యాట్రిక్స్. అంటే మ్యాట్రిక్స్లో మనం కండిషనల్ ఫార్మేటింగ్ని ఎలా యూజ్ చేస్తాం. సేమ్ మనం ప్రీవియస్ క్లాసెస్లో టేబుల్కి ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది మ్యాట్రిక్స్లో కూడా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆటోమేటిక్ హైరార్కీ ఇన్ మ్యాట్రిక్స్. ఫోర్త్ వన్ సబ్ టోటల్ అండ్ గ్రాండ్ టోటల్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నంబర్ ఫార్మేటింగ్ ఇన్ టేబుల్ అండ్ మ్యాట్రిక్స్. సో జస్ట్ ఈ క్లాస్లో మనము ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ ప్రాక్టికల్గా చేస్తూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటి? క్రియేట్ ఏ మ్యాట్రిక్స్ ఇన్ పవర్ బిఐ. సింపుల్గా మనం మ్యాట్రిక్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం అండ్ కండిషనల్ ఫార్మేటింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ని కానీ ఆర్ టేబుల్ని కానీ ఏదైనా మనం క్రియేట్ చేయాలంటే మనకి డేటా అనేది కావాలి. సో అందుకని గెట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి సేమ్ నేను అదే శాంపుల్ సూపర్ స్టోర్ అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను మీకు టేబుల్ని క్రియేట్ చేసి చూపిస్తాను. సో మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఆర్డర్స్లోకి వెళ్తే డేటాని లోడ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మనకి తెలుసు ఆల్రెడీ. సో డేటా అనేది మనకి లోడ్ అవుతుంది.
చూడండి మనకి డేటా అనేది లోడ్ అయింది. బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా. సో ఇక్కడ ఆర్డర్స్లో వచ్చేసి మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయని తెలుసు. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్ని క్రియేట్ చేద్దాం. తెలుసు మనకి టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం. విజువలైజేషన్స్లో నుంచి టేబుల్ని తీసుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ప్రాపర్గా దీన్ని రీసైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి కాలమ్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి టేబుల్ తీసుకున్నప్పుడు ఓన్లీ మనకి వన్ ఫీల్డే వస్తుంది. సో ఇందులో మనకి కావాల్సిన కాలమ్స్ని మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి, సబ్ కేటగిరీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను రీజియన్ అంటే రీజియన్ వైజ్గా నేను సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఎంత ఉంది అని చూడాలి అనుకుంటున్నాను. సో అందుకని ఫస్ట్ నేను సబ్ కేటగిరీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రీజియన్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత సేల్స్ని. సో చూడండి మనకి ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫాంట్ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో మనం ఎవ్రీ టైమ్ ఫాంట్ సైజ్ని ఫార్మేట్ యువర్ విజువల్స్లోకి వెళ్ళి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా కూడా చేయొచ్చు. మనం వ్యూస్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని డ్రాప్ చేసినట్టయితే మనకి థీమ్స్లో ఇక్కడ కస్టమైజ్ కరెంట్ థీమ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ కస్టమైజ్ కరెంట్ థీమ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో టెక్స్ట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్తే మనకి ఫాంట్ సైజ్ అనేది 10 ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు 15. సో నేను 15 పెట్టుకుంటున్నాను సైజ్. అప్లై. చూడండి మనకి ఎట్ ఏ టైం అంటే కాలమ్స్ సైజ్ అండ్ వాల్యూస్ సైజ్ అనేది ఎట్ ఏ టైం మనకి ఇంక్రీజ్ అయింది. సో ఈ రకంగా కూడా మనము సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్ని. సో ఇక్కడ టేబుల్ని తీసుకున్నట్టయితే మనకి చూడండి యాక్సెసరీస్ సబ్ కేటగిరీ ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ రీజియన్ మాత్రం డిఫరెంట్ ఉంది. 4 టైమ్స్ మనకి యాక్సెసరీస్ అనే సబ్ కేటగిరీ వచ్చింది ఇక్కడ. అండ్ రీజియన్ వచ్చేసి సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇలా వచ్చింది. అలాగే యాంప్లియన్స్, ఆర్ట్ ఇలా సబ్ కేటగిరీస్కి మనకి ఈచ్ సబ్ కేటగిరీకి 4 టైమ్స్ అంటే 4 టైమ్స్ అనేది మనకి రిపీట్ అయింది. ఎందుకంటే రీజియన్ వల్ల. అంటే మనం ఇక్కడ రీజియన్ వైజ్గా మనం సమ్ ఆఫ్ సేల్స్ని చూడాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి టేబుల్లో ఈ రకంగా వచ్చింది. చూడండి ఇది చాలా లెంతీ ప్రాసెస్. అంటే డేటా అనేది అంత ప్రాపర్గా మనకి కనిపించట్లేదు. సో ఇది ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అంత కరెక్ట్గా ఉండదు. సో ఇంకా ఈజీగా మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే మనం ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యాట్రిక్స్, టేబుల్ పక్కన మ్యాట్రిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓన్లీ టేబుల్ అనేది ఓన్లీ 1 డైమెన్షన్ అంటే డేటా అనేది ఫ్లాట్గా ఉంది అంటే డూప్లికేట్ వాల్యూస్ని ఇది అలో చేస్తుంది. అదే మ్యాట్రిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ డేటాని సెలెక్ట్ చేసుకొని మ్యాట్రిక్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే చూడండి మనకి డేటా అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా రో హెడ్డింగ్స్, ఇవన్నీ కూడా కాలమ్ హెడ్డింగ్స్. సో చూడండి ఇప్పుడు యాక్సెసరీస్ అనేది మనకి 4 టైమ్స్ రిపీట్ అయ్యిందా, లేదు. చాలా ఈజీగా అంటే యాక్సెసరీస్ అనే రోలో అంటే ఇది రోనే అండ్ సెంట్రల్ రీజియన్, ఈస్ట్ రీజియన్, సౌత్ రీజియన్, వెస్ట్ రీజియన్ అంటే ఇక్కడ కూడా మనకి ఈచ్ అంటే పర్టికులర్ రీజియన్కి సమ్ ఆఫ్ సేల్స్ అనేది వచ్చింది అండ్ గ్రాండ్ టోటల్ అనేది కూడా మనకి టోటల్ అనేది వచ్చింది. సో ఈ రకంగా మనం మ్యాట్రిక్స్ అనేది యూజ్ అవుతుంది. సో మ్యాట్రిక్స్లో మనకి ఏంటి రో హెడ్డింగ్స్ అండ్ కాలమ్ హెడ్డింగ్స్ అనేటివి ఉంటాయి. సో ఈ రకంగా మనం సింపుల్గా మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టేబుల్ నుంచి నేను డైరెక్ట్గా మ్యాట్రిక్స్ని క్రియేట్ చేశాను. సో ఈ రకంగా కాకుండా స్క్రాచ్ నుంచి మనం మ్యాట్రిక్స్ని ఎలా క్రియేట్ చేయాలంటే సో ఫస్ట్ మనం దీన్ని డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి ఫస్ట్ మ్యాట్రిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ టేబుల్ని ఎలా అయితే అప్పుడు తీసుకున్నామో అలానే ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ని సెలెక్ట్ చేసుకున్నా. టేబుల్ని తీసుకున్నప్పుడు మనకి ఓన్లీ 1 ఫీల్డే వచ్చింది. అదే ఇక్కడ చూడండి మనకి 3 ఫీల్డ్స్ వచ్చాయి, రోస్, కాలమ్స్ అండ్ వాల్యూస్. రోస్ అన్నప్పుడు ఏంటి మనకి రోస్లో ఏం రావాలి, సబ్ కేటగిరీస్
యాక్సరీస్, యాంప్లియన్స్, బైండర్స్, మషిన్స్ అవన్నీ రావాలి. సో అందుకని రోస్ ప్లేస్లో నేను సబ్ కేటగిరీస్ ఫీల్డ్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, కాలమ్స్ ఏమేమి కావాలి మనకి, రీజియన్స్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ రీజియన్స్ కావాలి. సో అందుకని నేను రీజియన్స్ని కాలమ్స్లో యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వాల్యూస్, మనకి ఏం కావాలి, వాల్యూస్ సేల్స్ కావాలి, అంటే ఈచ్ రీజియన్లో మనకి సమ్ ఆఫ్ సేల్స్ ఎంత ఉంది అని తెలియాలి. సో అందుకని నేను సేల్స్ని ఈ వాల్యూస్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో చూడండి ఇప్పుడు మనకి ఈజీగా మనకి మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది సబ్ కేటగిరీస్, ఇది సెంట్రల్ రీజియన్, ఈస్ట్ రీజియన్, సౌత్ రీజియన్ అండ్ వెస్ట్ రీజియన్, అండ్ ఇది టోటల్. చూడండి ఈ రకంగా మనం మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసాం. సో ఇప్పటివరకు మనం మ్యాట్రిక్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది. సో ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో సేమ్ మనం ప్రీవియస్ క్లాస్లో టేబుల్లోకి మనం ఎలానైతే యూజ్ చేసామో టేబుల్లో, సో ఇక్కడ కూడా మనం అలానే చేస్తాం. సో ఫార్మేట్ యువర్ విజువల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి కనిపిస్తున్నాయి. ఏంటివి, స్టైల్ ప్రెజెన్సీ, ఇవన్నీ గ్రిడ్, వాల్యూస్. సో ఇక్కడ మనకి సేమ్ సెల్ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే కొన్నిట్లో మనకి ఇక్కడ ఆప్షన్ అనేది కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంటుంది, లేదంటే కొన్నిటికి సెల్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి సెల్ ఎలిమెంట్స్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. ఏంటివి, బ్యాక్గ్రౌండ్ కలరు, ఫాంట్ కలరు, డేటా బార్స్ అండ్ ఐకాన్స్, వెబ్ యూఆర్ఎల్. సో ఫస్ట్ మనం ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఉంది. సో నేను ఇప్పుడు దీనికి డేటా బార్స్ ఆన్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు మనకి చూసినట్టయితే ఇక్కడ ఎలా అయింది, సమ్ ఆఫ్ సేల్స్ అయితే ఎక్కడ హై ఉందో అక్కడ మనకి బార్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, అండ్ తక్కువ ఉన్న ప్లేస్లో మనకి లైట్గా వచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ కలర్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాం, సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డేటా బార్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఒక విండో ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ చూడండి పాజిటివ్ బార్. సో ఇక్కడ మనం కలర్ అనేది చేంజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లాక్ పెట్టుకుందాం. చూడండి ఈ రకంగా మనము కలర్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసి, డేటా బార్స్ని ఆఫ్ చేసి, ఇక్కడ ఐకాన్స్ ఉంది కదా, సో నేను ఐకాన్స్ని ఆన్ చేస్తున్నాను. సో ఐకాన్స్ని ఆన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే 3 డిఫరెంట్ ఐకాన్స్ అనేటివి రిప్రజెంట్ అవుతున్నాయి. అంటే సేల్స్ అనేది హై ఉన్నప్పుడు గ్రీన్ అంటే విత్ సర్కిల్తో రిప్రజెంట్ అవుతుంది, అండ్ ట్రయాంగిల్ అనేది ఎప్పుడు రిప్రజెంట్ అవుతుంది, మనకి యావరేజ్ ఉన్నప్పుడు, అంటే సేల్స్ అనేది సమ్ ఆఫ్ సేల్స్ అనేది యావరేజ్ ఉన్నప్పుడు, అండ్ డైమండ్ అనేది సమ్ ఆఫ్ సేల్స్ అనేది లో ఉన్నప్పుడు డైమండ్ అనేది రిప్రజెంట్ అవుతుంది. సో ఇలా కాకుండా మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనమే చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సింబల్స్ని అలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఐకాన్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూడండి 0 to in between 33 మధ్యలో ఉంటే ఇక్కడ డైమండ్ ఉంది, అంటే లో అని మీనింగ్, అంటే సమ్ ఆఫ్ సేల్స్ అనేది తక్కువ. సో అందుకని మనం ఇక్కడ ఆరో పైన క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ సింబల్స్ అనేటివి వస్తాయి. సో తక్కువ ఉన్నప్పుడు ఏంటి, డౌన్ ఆరో పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ యావరేజ్ అంటే ఇన్ బిట్వీన్ 33 నుంచి 67 మధ్య ఉంటే ఏంటి, యావరేజ్. సో అందుకని నేను సైడ్ యారో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి, 67 నుంచి 100 మధ్యలో ఉంటే నేను అప్ యారో పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే మనకి అప్లై అయిపోతుంది. ఇంకా ఏమైనా న్యూ రూల్స్ యాడ్ చేయాలి అనుకుంటే మనము న్యూ రూల్ పైన క్లిక్ చేయొచ్చు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే ఈ క్రాస్ బటన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ రకంగా మనము మనకి ఇష్టం ఉన్న రిక్వైర్మెంట్స్ని పెట్టుకోవచ్చు. సో ఓకే అని క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి సింబల్స్ అనేటివి, ఐకాన్స్ అనేటివి చేంజ్ అయ్యాయి. సో ఈ రకంగా మనము మ్యాట్రిక్స్ని క్రియేట్ చేస్తాము అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్స్ని యూజ్ చేస్తాము. ఒకవేళ ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ సేల్స్కి
పాజిటివ్ బార్ ఉంటుంది అండ్ నెగిటివ్ బార్ ఉంటుంది. సో పాజిటివ్ బార్ అన్నప్పుడు మన ఇష్టం ఉన్న కలర్ పెట్టుకోవచ్చు అండ్ నెగిటివ్ బార్ అన్నప్పుడు కూడా మన ఇష్టం ఉన్న కలర్ని చేంజ్ చేయొచ్చు. సో ఈ రకంగా మనము మ్యాట్రిక్స్ని క్రియేట్ చేస్తాము అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ని అప్లై చేస్తాము. సో ఈ క్లాస్ మీ అందరికీ నేను క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.